ఇంతకు ముందు మనం షాహాజీ అహ్మద్నగర్ సుల్తాన్ వద్ద సేనానిగా ప్రాణాలకు తెగించి మొఘల్ సైన్యాలతోనూ బీజాపూర్ సైన్యాలతోనూ పోరాడి ఎన్నో విజయాలు సాధిస్తాడు. అతడి ప్రతిష్ట పెరిగిపోవడంతో ఈర్ష్యతో ముస్లిం సర్దార్లు అతడిపై హత్యా ప్రయత్నాలు చేయడం, దాంతో అతడు మనసు విరిగి అహ్మద్నగర్ కొలువు వదిలిపెట్టి బీజాపూర్ సుల్తాను కొలువులో చేరడం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే కింద లింక్ ఇస్తున్నాను, తప్పకుండా చూడగలరు. ఇక తర్వాత 1629లో చక్రవర్తి షాజహాన్ అహ్మద్నగర్ రాజ్యాన్ని కబళించి వేయడానికి దండెత్తి వచ్చాడు. అహ్మద్నగర్ సుల్తాన్ భయపడి వేడుకొనగా షాహాజీ బీజాపూర్ కొలువు వదిలిపెట్టి వెళ్లి అతడి రాజ్యాన్ని రక్షించాడు. ఇంతలో జీజుబాయి తండ్రిని, ఇద్దరు సోదరులను ఆ సుల్తాన్ సభలో ముస్లిం సర్దార్లు అకారణంగా కత్తులతో నరికి చంపేశారు. దాంతో మనసు విరిగిన షాహాజీ బీజాపూర్, అహ్మద్నగర్ రెండూ నమ్మదగినవి కావని భావించి మొఘల్ పాదుషా కొలువులో చేరాడు. అప్పటికి జీజుబాయి గర్భవతి. ఆమెను భద్రత కొరకై శివనేరి దుర్గంలో ఉంచాడు షాహాజీ. శివనేరి పూణేకు ఉత్తరాన ఉన్న జున్నూర్ వద్ద గల పర్వత దుర్గం. షాహాజీ లేని సమయంలో బీజాపూర్ సుల్తాను పూణే మీదకు సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం పూణేలో అన్ని ఇళ్లను తగలబెట్టింది. ఆ ఊరి వ్యవసాయ భూమిని గాడిదలు కట్టిన నాగళ్లతో దున్ని పొలిమేరలో పెద్ద ఇనుప స్తంభాన్ని నాటి దానికి చెప్పులను వేలాడదీశారు. తన భర్త ఇలా సుల్తాన్లను, పాదుషాలను నమ్ముకొని తృణీకారాలను, అవమానాలను సహిస్తూ ఒక చోట నుంచి మరొక చోటికి మారుతుండడం, తన తండ్రి సోదరులను ముస్లింలు హత్యగావించడం జీజుబాయికి దుఃఖాన్ని కలిగించాయి. హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని రక్షించగల ఒక సుపుత్రుడిని తనకు ప్రసాదించమని ఆమె శివనేరిలో వెలసి ఉన్న శివాయి మాతను ఆరాధించసాగింది. మరి జీజుబాయి కోరిక నెరవేరిందా? హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని రక్షించగల సుపుత్రుడిని శివాయి మాత జీజుబాయికి ప్రసాదించిందా? ఇలాంటి ఆసక్తికర విషయాలను తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.